ఇక హైదరాబాద్ మధురానగర్లోని జవహర్ నగర్లో దారుణం జరిగింది. చిట్టీల విషయంలో వివాదం చెలరేగడంతో మహిళ చూపుడు వేలును వ్యాపారి కొరికేశాడు. వేలు ఊడి కింద పడిపోవడంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వేలు అతికించలేమని వైద్యులు చెప్పడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చిట్టీల వ్యాపారి హేమంత్ను అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. దుర్గా అయితే హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జవహర్ నగర్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే చిట్టి డబ్బుల విషయంలో తలెత్తినటువంటి గొడవ ఓ మహిళ కుడి చేతి చూపుడు వేలుని నిర్వాహకుడు గట్టిగా కొరికేయడంతోన దీంతో చూపుడు వేలు మొత్తం టోటల్ గా కట్ అయి కింద పడడం జరిగింది. ఉటావుటిన ఏదైతే కట్ అయినటువంటి వేలు ఉంటుందో ఆ వేలుని పట్టుకుని హాస్పిటల్ కు వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ కు వెళ్ళిన తర్వాత అయితే డాక్టర్లు అయితే ఆ వేలుని తిరిగి అతికించలేమని చెప్పడంతో అయితే అవక్కయ్యారని చెప్తుంది. ప్రస్తుతం మా మహిళకు చికిత్స కూడా జరుగుతుంది. అయితే మమత 30,000 చిట్టి డబ్బులు సుజాతకి ఇవ్వాల్సి ఉంది. ఇటీవల మమత ఇల్లు ఖాళీ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఈ యొక్క సుజాత అనే ఆమె ఓనర్, అక్కడ ఉంటే మమత అనే ఆమె చిట్టీలు నడిపిస్తుంది. చిట్టీలు నడిపిస్తున్న దగ్గర ఈమె ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ 30,000 రూపాయలు చిట్టి డబ్బుల కొరకు తీసుకొని ఉంది. అయితే ఆమె కాల్ చేసి వెళ్ళిపోవడంతో చాలా రోజులైంది కాబట్టి డబ్బు తిరిగి వెళ్ళేదనే నేపథ్యంతోనే అక్కడ వెళ్ళడం జరిగిన వెంటనే అక్కడ వాళ్ళ మధ్యలో అయితే మాట పెరిగిందని చెప్పాలి. ఈ యొక్క ఎవరైతే చిట్టి డబ్బులు ఇచ్చినటువంటి ఆమె భర్త హేమంత్ ఉన్నాడో హేమంత్ కూడా మధ్యలో రావడం జరిగింది. చిట్టి డబ్బులు ఇవ్వాలని ఖచ్చితంగా పట్టుబట్టడం జరిగింది. ఇంతతో సుజాత తల్లి లత అడ్డు రావడం చేత ఆమె వేలు చూపించిందనే నేపం చేత ఆమె వేలుని గిర కొరికేయడం జరిగింది. అయితే ఆ యొక్క గట్టిగా కొరకడం చేత వేలు ఊడి కింద పడిందని చెప్పాలి. కింద పడిన వెంటనే అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఈ ప్రసంగాన్ని మొత్తం టోటల్గా కూడా అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మధురనగర్ పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.